శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఇవాళ పాఠం చెప్పబోయే ముందుగా మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. అవునా? టెక్స్ట్ బుక్ కొంటేనే మీకు మేము చెప్పబోయేటువంటి పాఠం అనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత మీరు రాయగలుగుతారు, చదవగలుగుతారు. అవునా? మరి లేనటువంటి వాళ్ళు వచ్చేసి కొనుక్కోండి నాన్న. సరే, మరి ఇంతకుముందు తరగతిలో మనం ఏం నేర్చుకున్నాము చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ చూడండి నాన్న. మనము ఒత్తుల స్వరూపాలు, మూడో పాఠం ఒత్తుల స్వరూపాలు, పేజ్ నెంబర్ 6లో ఒత్తుల స్వరూపాల గురించి చెప్పుకున్నాం. అవునా కదా? మరి హల్లు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఒత్తు పేరు గురించి తెలుసుకున్నాం. ఏ ఒత్తు ఉంది? ముందుగా మన హల్లులో ఉన్నటువంటి అక్షరం ఏంటి? కా నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి? కా ఒత్తు. అవునా? హల్లు యొక్క అక్షరం ఏంటి నాన్న? కా. తర్వాత కాతో మనం కావొత్తు అంటే ఇవాళ మనం కావొత్తుకి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు, పదాలు, ఖాళీలు చూడడం, చదవడం మన ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. మరి ఈ యొక్క మూడో పాఠం ఏముంది అనేసి అంటే ఏముంది చెప్పండి? ఒత్తుల స్వరూపాలు చెప్పుకున్నాం. తర్వాత 4వ పాఠం వచ్చేసి ఒత్తులతో పదాలు. ఏంటి నాన్న? ఒత్తులతో పదాలు. ఈ ఒత్తులతో పదాలు ద్విత్వాక్షరాలు. అవునా? ఒత్తులతో పదాలకు సంబంధించినటువంటి ద్విత్వాక్షరాలు ఇవాళ మనము చెప్పుకుందాం. 4వ పాఠం పేజ్ నెంబర్ వచ్చేసి 7. సరేనా? మరి దీనికి సంబంధించినటువంటి కావొత్తుతో ద్విత్వాక్షరాలు మరియు దీనికి సంబంధించినటువంటి వాక్యాలు, పదాలు మనం ఇవాళ తరగతిలో నేర్చుకుందాం. చూడండి, మరి ఇక్కడ మీకు ఏమని ఇచ్చాడు చూడండి అనేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి. మరి ఇక్కడ చిత్రం ఉంది. అవునా? ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు మీకు ఇక్కడ ఇచ్చాడు నాన్న. మరి ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ ఏమేమి వాక్యం ఇచ్చాడు? అక్క ముక్కుకి ముక్కెర అందం, అక్క పక్కన చెల్లెలు, పక్క ఎంతో సుందరం అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీకు ఎర్ర కలర్తో ఉన్నాయి చూడండి, రెడ్ కలర్తో ఉన్నటువంటి అన్నీ కూడా ఒత్తులు అనమాట. అవునా? కావొత్తు అనేసి ఉంది చూడండి, ఒత్తు అనేసి ఇచ్చాడు నాన్న. తర్వాత ఈ యొక్క చిత్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వాక్యం అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరున్నారంట? అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు చూడండి. అక్క ముక్కుకి, చెల్లెలు చెప్తుంది ఏమని? అక్క ముక్కుకి ముక్కెర అందం. ఇక్కడ ఈ చిత్రంలో ఎవరున్నారు? అక్క ఉంది, చెల్లెలు ఉంది. మరి అక్క ఏమేమి వేసుకొని ఉందంట? ముక్కు. తన ముక్కుకి ఏముందంట? ముక్కు పుడక, ముక్కెర అనేసి అంటాం. అవునా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అక్క ముక్కుకి ముక్కెర అందం. ఇక్కడ అక్క కనిపిస్తుంది కదా నాన్న. ఆ అక్క యొక్క ముక్కుకి ఏమని ఉందంట? ముక్కెర అందం అని చెప్తుంది. మరి ఈ అక్క పక్కన ఎవరున్నారంట చూడండి. అక్క పక్కన చెల్లెలు, పక్క ఎంతో సుందరం. ఎవరంట? అక్క పక్కన ఎవరుంటే సుందరంగా ఉంటుంది? చెల్లెలు అని చెప్తుంది అనమాట. అక్క ముక్కుకి ముక్కెర అందం, అక్క పక్కన చెల్లెలు, పక్క ఎంతో సుందరం. ఈ చిత్రంలో మనకి ఇద్దరు గురించి చెప్పాడు. అవునా? ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. ఈ అక్క చెల్లెల్లో అక్క యొక్క ముక్కుకి ముక్కెర అందం చెప్తుంది, మరి చెల్లెలు పక్క ఎంతో సుందరంగా ఉంది అనేసి ఇక్కడ మనకు వాక్యాలు కావొత్తుతో ఇచ్చాడనమాట. మరి తర్వాత కింద చూడండి, రాయండి అనేసి ఇచ్చాడు. అవునా? బొమ్మలను చూసి ఖాళీలలో ఒత్తు అక్షరాలు రాయండి అనేసి ఇచ్చాడు. మీకు కొన్ని ఇక్కడ చిత్రాలు ఇచ్చాడు నాన్న. అవునా? ఈ చిత్రాల్లో మీకు ఖాళీలు అనేటువంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ మధ్యలో మనం అక్షరం రాస్తే మొత్తం అర్థం అనేటువంటిది వస్తుంది, పదం అనేటువంటిది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మొదటి అక్షరం ఏమి ఇచ్చాడు? బో అని ఇచ్చాడు. తర్వాత మధ్యలో ఖాళీ ఇచ్చేసి తర్వాత నా అనేటువంటి అక్షరం ఇచ్చాడు. మరి ఈ చిత్రం ఏంటి అనేసి అంటే బొక్కెనా. అంటే ఇక్కడ ఏమని రాయాలి? కావు. ఇక్కడ ఇచ్చాడు చూసారా? ఈ యొక్క ఒత్తుతో మనం బొక్కెనా అనేసి రాయాలి. తర్వాత ఏముంది? చే, తర్వాత ఖాళీ ఇచ్చాడు, బ్లాంక్ ఇచ్చేసి తర్వాత లి అనేసి రాయాలి. ఈ చిత్రం చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? చెక్కిలి. అక్కడ మధ్యలో ఏమని వస్తుంది నాన్న? చెక్కిలి. చూడండి. అవునా? తర్వాత వచ్చేసి ఏంటి చూడండి. చు ప్లస్ ఖాళీ బ్లాంక్ ఇచ్చేసాడు, తర్వాత నీ. ఇక్కడ ఏమని వస్తుంది? చుక్కాని. ఏమని వస్తుంది? చుక్కాని. తర్వాత వచ్చేసి ఏంటి? తక్కెడ. ఏమని వస్తుంది నాన్న? లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి? తక్కెడ. బొక్కెనా, చెక్కిలి, చుక్కాని, తక్కెడ. చూడండి, బొక్కెనా, చెక్కిలి, చుక్కాని, తక్కెడ అనేటువంటివి ఇక్కడ మధ్యలో మనం రాసి దాని యొక్క అక్షరాన్ని రాసిన తర్వాత మనం పదాన్ని సరిగ్గా చదవాలి. తర్వాత చదవండి అనేటువంటి దానికి కొన్ని పదాలను ధారాళంగా చదవండి అనేటువంటి కొన్ని పదాలు మనకు కావొత్తుతో ఇచ్చారు. అవేంటి అనేసి అంటే చూడండి నాన్న. దిక్కు, నాతో పాటు చదవండి మీరందరూ. దిక్కు, మొక్క, పక్క, డొక్క,
ఇచ్చాడు. ఇవన్నీ కూడా కాకి సంబంధించినటువంటి ద్విత్వాక్షరాలు నాన్న. ఇవన్నీ కూడా ఇక్కడ ముందే చెప్పాడు కదా ద్విత్వాక్షరాలు అనేసి. ద్విత్వాక్షరాలు ఇచ్చాడు చూడండి, ఒక అక్షరం ఇది ఒక ఒత్తుతో ఇచ్చాడు మనకు, అవునా, ద్విత్వాక్షరాలతో ఇచ్చాడు. మరి ఏమేమి ఉన్నాయి ద్విత్వాక్షరాలు అనేసి అంటే దిక్కు, మొక్క, పక్క, డొక్క, మక్కువ, మిక్కిలి, నిక్కము, చక్కెర, అరటి తొక్క, ఉక్కు ముక్కు, చిక్కుడు పాదు, పక్క కింద పోక చెక్క అనేటువంటిది ఇచ్చాడు అనమాట. ఇవన్నీ కూడా మీకు నాలుగో పాఠంలో ఒత్తులతో పదాలు అన్నీ కూడా ద్విత్వాక్షరాలే ఉంటాయి మనం, సరేనా. ఒక్కొక్క ద్విత్వాక్షరాలతో మనం అన్ని కూడా నేర్చుకుంటాం. ఒక్కొక్క ఏమని ఇచ్చాడు ఇక్కడ హల్లుతో మనకు ఒక ఒత్తు ఇచ్చాడు కదా నాన్న, ఈ ఒత్తులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇస్తాడు. మరి కా తర్వాత ఏముంది అనేసి అంటే ఏముంది నాన్న చూడండి, గా ఇచ్చాడు. తర్వాత కొన్ని చా, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని అక్షరాలతో మరి ఒత్తులతో మనము తర్వాత తరగతులు నేర్చుకుందాం. తర్వాత మనము ఒకసారి మీరు నాతో పాటు చదవండి. అక్క ముక్కుకి ముక్కెర అందం. చూడండి, అక్క ముక్కుకి ముక్కెర అందం, అక్క పక్కన చెల్లెలు పక్క ఎంతో సుందరం. చూడండి మళ్ళొకసారి, అక్క ముక్కుకి ముక్కెర అందం, అక్క పక్కన చెల్లెలు పక్క ఎంతో సుందరం. తర్వాత చూడండి, బొక్కెన, చెక్కిలి, చుక్కని, తక్కెడ, దిక్కు, మొక్క, పక్క, డొక్క, మక్కువ, మిక్కిలి, నిక్కము, చక్కెర, అరటి తొక్క, ఉక్కు ముక్క, చిక్కుడు పాదు, పక్క కింద పోక చెక్క. ఇవన్నీ కూడా మీరు క్లాస్ వర్క్లో ఒకసారి రాయండి, తర్వాత చదవండి, కాపీ రైటింగ్ కూడా మీరు రాయండి నాన్న. తర్వాత అక్షరాలతో సంబంధించినటువంటి ద్విత్వాక్షరాలు మరియు ఒత్తులకు సంబంధించింది మనం రేపటి తరగతులు నేర్చుకుందాం, సరేనా. ధన్యవాదాలు.